హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్ గా భావిస్తున్న కమల్ అద్వాన్ ఆసుపత్రిపై నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ భీకర దాడులు జరిపింది. అలాగే జబాలియా, హూనెస్, లాహియా ప్రాంతాలలోనూ దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 43 మంది మృతి చెందారు. ఆసుపత్రిపై జరిగిన దాడిలో 20 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు. అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది సహా 240 మందిని నిర్బంధించి బందీలో ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. బందీల కళ్లకు గంతలు కట్టి ఆసుపత్రి ప్రాంగణంలో కూర్చోబెట్టడంతో పాటు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పెడరెక్కలు విరిచి కట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టిన వీడియోలు, ఫోటోలను సామాజిక స్థానిక మీడియా ప్రచురించింది. కాగా హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఈ ఆసుపత్రిలోనే ఉందని, అక్కడి నుంచి ఇజ్రాయెల్ పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. తాజాగా బందీలుగా పట్టుబడిన వారిలో ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7న దాడి చేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని, షకీద్ బెటాలియన్ కు చెందిన హమాస్ ఫైటర్లు వీరిలో ఎక్కువ మంది ఉన్నారని ఐడిఎఫ్ ప్రకటించింది. కాగా ఆసుపత్రిలోని నిజమైన రోగులను చికిత్స కోసం సురక్షితంగా ఇండోనేషియా ఆసుపత్రికి తరలించినట్లుగా వివరించింది.